బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని ఖండించారు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేటీఆర్ పై కక్షపూరితంగానే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని విమర్శించారు. హైదరాబాద్ ను బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ తీసుకొస్తే అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. అవకతవకలు జరిగాయంటున్న ప్రభుత్వం అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టడం లేదని మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. ఆ రేస్ తీసుకొచ్చి హైదరాబాద్ నగర్ బ్రాండ్ పెంచాలి, భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా ఒక బ్రాండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆ రోజు కేటీ రామారావు గారు తీసుకొచ్చి దాన్ని ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు చేశారు. కొన్ని డబ్బులతో చేసేటివి ఉండవు. దాన్ని తీసుకురావడం వల్ల గవర్నమెంట్కి కానీ అదేవిధంగా ప్రజలలో వచ్చినటువంటి కానీ 700-800 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అసలు చూపెట్టి అక్రమం ఏదైనా ఇవ్వాలంటే కూడా వైట్ అమౌంట్ ఇస్తారు. ఏదైనా ప్రభుత్వం ఇటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి క్రీడలు వచ్చినప్పుడు దాన్ని భారతదేశానికి పేరు రావాలన్నటువంటి ఆలోచన, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి పేరు రావాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో అదొక భాగం. ఎంతో మంది ముఖ్యమంత్రులు ట్రై చేసినప్పుడు కూడా సాధించలేదు. అది మా కేటీ రామారావు గారు సాధించారు. దాన్ని ముంకబెట్టుకొని రింగు రోడ్డు ముంకబెట్టుకొని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి లోపల పంపాలన్నటువంటి ప్రభుత్వం ఆలోచన తప్ప అంతకన్నా లేదు. ఏ రకంగా కూడా ఎవరికి జరగలేదు, ఈ ఇంచు కూడా ఎవరికి జరగలేదు. ఏసీబీకి ఇచ్చారు. మేము అసెంబ్లీలో చర్చించమని చెప్పాం. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, మేము మాట్లాడుతూ ఉన్నాము. నోటీస్ ఇచ్చాం, స్పీకర్ గారికి అడిగాం. అడిగే లోపలనే మేము బయటకు వచ్చే లోపలనే కేసు బుక్ అయినట్టుగా వాళ్ళు టీవీలలో లీకులు వేయడం. దేనికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికీ సిద్ధం ఉంటుంది తప్ప అక్రమంగా కేసులు పెట్టి హైదరాబాద్ నగరాన్ని బ్యాండ్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మంచి పద్ధతి కాదు. కేటీ రామారావు లోపడేసి ఏదో సాధించాలి, ఆనందపడాలనుకున్న వాళ్లకు ఫ్యూచర్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. హైదరాబాద్ ని పెద్ద ఎత్తుగా ఇతర దేశంలో ప్రపంచంలో ఒక పేరు తెచ్చే విధంగా కేటీఆర్ గారు చేసినటువంటి కృషి మరవలేనటువంటిది. అంత పెద్ద ఎత్తుగా హైదరాబాద్ ని డెవలప్ చేస్తే ఈ రోజున ఒక రేసు అది నేషనల్లోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఆ రేసు తీసుకొచ్చి హైదరాబాద్ నగర్ బ్రాండ్ పెంచాలి, భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా ఒక బ్రాండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆ రోజు కేటీ రామారావు గారు తీసుకొచ్చి దాన్ని ఒక ప్రపంచ స్థాయి